నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మన వంటింటి చిట్కాలో మన వ్యూవర్స్ కోసం ఎలాంటి చిట్కా చూపించబోతున్నాం? సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారమ్మా. అవును సార్. నిజంగా వాళ్ళు రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మరి ఓమెప్రజోలు, ప్యాంటాప్రజోలు, ఎస్మోప్రజోలు ఒకటి కాదమ్మా, రకరకాల మందులు మింగుతుంటారు. వైద్యుల సలహా లేకుండా కూడా చాలా మంది మందులు మింగుతుంటారమ్మా. అదే విధంగా ఈ యాంటాసిడ్స్ కూడా వాడుతుంటారమ్మా. సో ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల ఎక్కువ దుష్పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వైద్యులు కూడా అవసరం మేరకే వాటిని వాడేసేసి ఆపేసేసి జీవన విధానంలో, ఆహార విధానంలో మార్పు చేసుకోండి అని చెప్పేసి కూడా వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ చాలా మంది పాటించరమ్మా. దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి వివిధ రకాల లక్షణాలు తక్షణమే కృత్రిమ ఔషధాలలాగా, ఇంగ్లీష్ మందులాగా పనిచేసేందుకు ఉపయోగపడేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఔషధాలు మరి ఆయుర్వేద వైద్య విధానంలో కూడా మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ ఒక మంచి ఫార్ములా, ఈజీ ఫార్ములా, చాలా చౌక ధరకే తయారు చేసుకోదగ్గ ఫార్ములా, ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చే ఫార్ములా చెప్తానమ్మా. చెప్తానమ్మా. దీనికి కావలసిన పదార్థాలు 3 అమ్మా. జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. సో జీలకర్ర దీన్ని మేము ఆల్రెడీ పొడి చేసి తీసుకున్నాము. సో జీలకర్రను కాస్త వేయించేసేసి చూర్ణం లాగా తయారు చేసుకోవడం వల్ల ఈ విధంగా తయారవుతుందమ్మా. మనం ఇప్పుడే చూర్ణం కూడా తయారు చేసుకున్నాం. సో జీలకర్రను వేయించాము, మిక్సీలో వేయడం వల్ల ఈ విధంగా తయారైందమ్మా. సో జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు కొద్ది ప్రమాణం మాత్రమే తీసుకోవడం జరుగుతుందమ్మా. ప్రేక్షకులు అయితే 100 గ్రాములు ఈ విధంగా జీలకర్ర చూర్ణం తీసుకోవాలి. జీలకర్ర కూడా వేయించేసి చూర్ణం లాగా తయారు చేసుకుని తీసుకోవాలమ్మా. రెండవ పదార్థంగా వాము. వాము కూడా దీన్నే ఓమము, అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. ఈ యొక్క వామును కూడా కాస్త వేయించేసేసి చూర్ణం లాగా తయారు చేసుకొని ఆ యొక్క వాము చూర్ణాన్ని కేవలము 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుందమ్మా. 10 నుంచి 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. 10 నుంచి 20 గ్రాముల వరకు తీసుకున్నా సరిపోతుంది. 100 గ్రాముల జీలకర్ర చూర్ణం అయితే వామును వేయించి చేసినటువంటి చూర్ణము 10 నుంచి 20 గ్రాములు సరిపోతుందమ్మా. సో ప్రేక్షకులకు అర్థమైంది కొద్ది కొద్దిగానే కలపడం జరుగుతుందమ్మా. మూడవ పదార్థంగా మన ఇంట్లో దొరికేటువంటి ఉప్పు చాలా బాగా పనిచేస్తుందమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకి. సో ఇలాంటి ఉప్పు అయినా పర్లేదు, లేకపోతే కళ్ళు ఉప్పు అని చెప్పేసి దొరుకుతుంటదమ్మా, రాళ్ళ ఉప్పు అని చెప్పేసి దొరుకుతుంది, అది కూడా మంచిదే. సో మన ఇంట్లో సర్వసాధారణంగా వాడేటువంటి ఉప్పు ఏదైనా సరిపోతుంది. లేదంటే సైంధవలవణం కూడా ఉండేట్లయితే సైంధవలవణం మరీ మంచిదమ్మా. సో సైంధవలవణ చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి అమ్మా. ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందామా. సో జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు, అలానే వాము కూడా 10 గ్రాములు, వాము 10 నుంచి 20 గ్రాములు. అదే విధంగా సాల్ట్ అమ్మా. సో మామూలు ఉప్పు కానీ లేకపోతే సైంధవలవణం కానీ, రాక్ సాల్ట్ కానీ, ఆ యొక్క చూర్ణాన్ని 10 గ్రాములు. సో ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ 3 పదార్థాలను బాగా కలిపేస్తున్నాం అమ్మా. సో కేవలము 1 నిమిషం లేదా అర నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి సువాసన భరితమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చాలా సువాసన ఉంటుందమ్మా మందు తయారు చేసేటప్పుడే, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఎగ్జాక్ట్లీ అంటే ఈ ఫ్రెష్నెస్ ఫ్లేవర్ వల్ల కూడా లోపల ఉండేటువంటి మనం ఏదైతే తీసుకున్నామో గ్యాస్ట్రిక్ సమస్య అనేది కూడా పోతుంది. సో ఈ విధంగా తయారు చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఓకే. సో ఇది ఎన్ని రోజులకు వస్తుంది సార్ మనకి? ఇది దాదాపు ఉదయం ఒక 1/2 టీ స్పూన్, రాత్రి ఒక 1/2 టీ స్పూన్ తీసుకోవడం వల్ల, రోజు పెద్దవాళ్ళకి సంబంధించిన ఈ డోస్ తీసుకోవడం వల్ల రోజు 5 గ్రాముల చొప్పున మనం వాడినట్లయితే ఇప్పుడు మనం దాదాపు 130 గ్రాముల ఔషధాన్ని తయారు చేసుకున్నామా. సో 130 గ్రాముల ఔషధం అంటే దాదాపు రోజు 5 గ్రాముల చొప్పున తీసుకున్న ఇంచుమించు 25 రోజులు ఆ రేంజ్ లో వస్తుంటుందమ్మా. సో 23-25 రోజులు కొంచెం అటు ఇటైనా పర్లేదమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. చెప్తానమ్మా. చిన్నపిల్లలు డోస్ తగ్గించుకొని వాడుకోవాలమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి డోసు పెద్దవాళ్ళ డోసు, చిన్నపిల్లలు అయితే జస్ట్ 1 గ్రామ్ ఔషధం వాడుకుంటే సరిపోతుంది. వయసు పెరిగే కొద్దీ 1.5 గ్రామ్ 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. మరి ఎలాగ వాడుకోవాలని కూడా చెప్తాను చూడమ్మా. రోజు ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత 100 ml ఈ విధంగా మజ్జిగ తీసుకోవాలి. ఒక 100 ml ఈ విధంగా మజ్జిగ తీసుకొని ఈ 100 ml మజ్జిగలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఒక 1/2 టీ స్పూన్ అమ్మా, అంటే 2.5 గ్రామ్, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదమ్మా. 2.5 గ్రాము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ దాన్ని 100 ml తాజా మజ్జిగలో కలిపేసేయాలి. చూడండమ్మా, ఈ పదార్థం అంతా ఈ మజ్జిగలో బాగా కలిసిపోతుంది అనమాట. కేవలము
ఒక పావు నిమిషం లేదా అర నిమిషం లోపే ఈ యొక్క పదార్థం అంతా కలిసిపోయి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించేటువంటి ఈ యొక్క పానీయం రెడీ అయిపోయిందమ్మా. సో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని రోజు 2 సార్లు, అంటే ఉదయం పూట ఆహారం తర్వాత ఈ విధంగా మజ్జిగలో కలుపుకొని సేవించాలి, రాత్రిపూట ఆహారం తర్వాత కూడా ఈ విధంగా మజ్జిగలో కలుపుకొని సేవించాలమ్మా. సో ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఏమవుతుందంటమ్మా, తీసుకున్న వెంటనే తక్షణమే సత్వరమే ఇందులో ఔషధ గుణాలను కూడా జీర్ణ వ్యవస్థపై పనిచేసి మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కలిగేటువంటి కడుపులో మంట, నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడము, వికారంగా ఉండడము, నోట్లు నీళ్లు ఊరుతుండడము, పైత్యం వచ్చేటుండడము, విరేచనం సరిగా కాకపోవడము, ఒక్కొక్కసారి 4-5 సార్లు విరేచనం అవుతుండడము, విరేచనంలో స్మెల్ ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు అద్భుతంగా తగ్గిపోతాయమ్మా. ఓకే. సో అంటే చాలా మందికి కూడా ఈ మధ్య అదే ఎక్కువ ఇష్యూ అయిపోయింది సార్, బాగా గ్యాస్ట్రిక్ చిన్న వయసులో కూడా వచ్చేస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఔషధం అనేది చాలా చక్కగా వర్కౌట్ అవుతుందంట. సో దీన్ని మనం మజ్జిగలో కలుపుకొని తీసుకున్నట్లయితే ఇంకా బాగా రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఎవరికైతే ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయో సో వాళ్ళు యూజ్ చేయండి. సో ప్రతి ఒక్కటి ఇక్కడ మేము నోటీస్ చేసాం, ఎంత తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలని. సో మీరు ట్రై చేయండి, రిజల్ట్స్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇప్పటికే మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి సో మీకు ఇంకేమైనా కావాలి అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అది మీకు కామెంట్ చేసినట్లయితే దాన్ని కూడా చేయడానికి సార్ లైవ్లో ట్రై చేస్తారు. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఛానల్.